మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని వెల్నెస్ కేంద్రం సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. 7 గదులు ఉండాల్సిన చోట ఒకటే ఉండటంతో వైద్యం అందించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకే గదిలో అన్ని విభాగాలు నిర్వహిస్తూ ఉండగా ఔషధాల గదిలో సిబ్బంది కూర్చోవడమే కష్టంగా మారింది. ఫార్మసీ స్టోర్, ఫిజియోథెరపీ నిర్వహణ భారంగా మారింది. అక్కడ పనిచేస్తున్న కొందరు సిబ్బందే ఔషధాలు మాయం చేస్తున్నారని ఆరోపణలు. 1 కాదు 2 కాదు 3 నెలల్లోనే ఏకంగా 6,000కు పైగా ఔషధ స్ట్రిప్లు కనిపించకుండా పోయాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని విశ్రాంత ఉద్యోగులు, పాత్రికేయులు, ప్రభుత్వ ఉద్యోగులకు వైద్య సేవల కోసం మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వెల్నెస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఆ వెల్నెస్ సెంటర్కు వచ్చి రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్, ఇతర దీర్ఘకాలిక రోగాలకు ఔషధాలు తీసుకుంటున్నారు. పరీక్షలు చేసిన తర్వాత గుర్తింపు కార్డు ప్రకారం నెలకు సరిపడా ఔషధాలను ఉచితంగా అందిస్తారు. అయితే అక్కడ 25 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తూ ఉండగా కేవలం 1 గదిని మాత్రమే కేటాయించారు. ప్రతిరోజు 200 మంది వస్తూ ఉండగా అరకొర వసతులతో ఇబ్బందులు తప్పట్లేదు. వచ్చే వారికి సరిపడా ఔషధాలు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి మందులు లేక వెనుదిరిగిపోతున్నారు. రోగుల వివరాలు రాసుకొని మందులు వచ్చిన తర్వాత ఫోన్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎక్కువ షుగర్ పేషెంట్స్ వస్తుంటారు, బీపీ పేషెంట్స్ వస్తుంటారు. డెంటల్ వచ్చేసి కొంచెం తక్కువగానే ఉంటుంది మనకి. ఫిజియోథెరపీ వాళ్ళు, ఆర్థో పేషెంట్స్, ఓవరాల్ కంబైన్డ్ 150 మెంబర్స్ అవుతారు. అందులో మెజారిటీ అంటే షుగర్ పేషెంట్స్ అవుతారు. మెడిసిన్ అనేది కొంచెం స్టాక్ అయిపోయినప్పుడు మళ్ళీ రావడానికి 1 వారం పడుతుంది అంతే. అంతకుమించి స్కేర్సిటీ అనేది ఏం లేదు. అది కొంచెం టైం గ్యాప్ వస్తుంది మెడిసిన్ రికవర్ చేయడానికి. మళ్ళీ కాల్ చేస్తారు పేషెంట్స్, కాల్ చేసి మళ్ళీ వస్తారు వాళ్ళు. సో ఇప్పుడు కూడా మేము చూస్తున్నాము, ఎంక్వైరీ చేస్తున్నాము, అలాంటిది ఏం జరగకుండా చూసుకుంటాము. కంజెస్టెడ్ ఉంది, క్యాబిన్స్ కూడా ఎక్కువ అలౌట్ చేయలేదు మాకు. ఇక్కడ ఓవరాల్ ఈ సింగిల్ క్యాబిన్ లోనే మనం ఇది పార్టిషన్ చేశారు. అక్కడ కూడా ఇప్పుడు రీసెంట్ గా ఫార్మసీ, ఫిజియోథెరపీ ఇచ్చారు. సో కంజెస్టెడ్ గా ఉంది క్యాబిన్స్ మాత్రం. వెల్నెస్ కేంద్రంలోని సమస్యలపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులకు వివరించినట్లు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పర్యవేక్షకులు తెలిపారు. రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెల్నెస్ సెంటర్లో విలువైన మందులు ప్రైవేటు దుకాణాలలో దర్శనమిస్తున్నాయనే విషయం తమ దృష్టికి వచ్చిందన్న ఆయన ఆ విషయంపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. బాధ్యులు ఎవరనేది తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మందుల విషయానికి వస్తే మందులు అనేది వస్తుంటాయి, అయిపోతుంటాయి, డిపెండింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నాయి. కానీ సఫిషియెంట్ కావాల్సినంత సప్లై లేదు. 200 మంది ఇండియన్ పెడితే వాళ్ళు 100 మంది ప్రీవియస్ రిపోర్ట్ బట్టి అంతమందికి పంపిస్తున్నారు. దానివల్ల మందుల కొరత అనేది కొంచెం ఉన్నది. దాన్ని కూడా కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని 100% రెక్టిఫై చేస్తాం. మందుల విషయాన్ని మందులు బయట పంపిస్తున్నారు అనేది ఈ మధ్య నేను విన్నాను. దాని మీద నేను ఎంక్వైరీ చేస్తున్నాను. ఖచ్చితంగా నిజంగా ప్రూవ్ అయ్యి జరిగింది అంటే వాళ్ళు చేసిన వాళ్ళ మీద 100% యాక్షన్. వెల్నెస్ కేంద్రంలో అందించే చికిత్స, తీసుకున్న మందుల వివరాలను ఎప్పటికప్పుడు అంతర్జాలంలో నమోదు చేస్తారు. కానీ అలా చేయడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఔషధాల గల్లంతుపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలంటూ అధికారులకు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది.